ఏబీ న్యూస్ భారత్కి స్వాగతం. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణములో ఎస్ఎఫ్ఏ స్కూల్ వద్ద గల జువ్వాడి భవనములో శనివారం రోజు జువ్వాడి నరసింగరావు మరియు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పాత్రికేయులు సమక్షంలో కాంగ్రెస్ మాజీ మంత్రి కీర్తిశేషులు జువ్వాడి రత్నాకర్ రావు గారి ఫోన్ నంబర్ 9445292929ని టోల్ ఫ్రీ నంబర్గా ఆవిష్కరించారు. తదనంతరం టోల్ ఫ్రీ నంబర్ స్టిక్కర్లను మరియు కరపత్రాలను ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు, జువ్వాడి నరసింగరావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు ఎక్కువగా జరిగాయని, ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం కీర్తిశేషులు జువ్వాడి రత్నాకర్ రావులాగా 24 గంటలు మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా పనిచేసుకోవాలని, ఎవరైనా ప్రభుత్వ, పోలీసు, ఆర్డీఓ ఇంకా ఏ అధికారులు అయినా సరే అవినీతికి పాల్పడినా ఈ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుండి ఐలాపూర్, పైడిముడుగు మరియు మాదాపూర్ గ్రామం నుండి గంగాధర్ గౌడ్, కాసిరెడ్డి, శ్రీకాంత్ తదితరులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు, జువ్వాడి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మహిళా అధ్యక్షురాలు మత్స్య కవిత, శీలం వేణు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు పాల్గొన్నారు.
నీతికి నిజాయితీ ఉండటం లాంటి రత్నాకరరావు గారి ఫోన్ నెంబర్ను ఈరోజు టోల్ ఫ్రీగా మనం రాష్ట్ర రాజకీయ చరిత్ర కొట్టడిలో అందుబాటులో చేయడం జరుగుతున్నది. మరి దీనిని మనకి ఈరోజు ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు మరియు జీవన్ రెడ్డి సార్ గారు, నరసింహరావు గారు, కృష్ణరావు గారి దగ్గర నుండి ఆ స్టిక్కర్ ను, ఆ పాంప్లెట్ ను ఓపెన్ చేయాల్సిందిగా, ప్రజలకు అందుబాటులో ఆ నెంబర్ చేయవలసిందిగా మీ అందరి కరతాల తర్వాత సమీనే గారి కోరుతా ఉన్నాను. దయచేసి కార్యక్రమం కోరుతా ఉన్నాను. నరసింహరావు గారు, కృష్ణరావు గారు పాల్గొని ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఈ కొనుగోలు ప్రజలందరికీ అందుబాటులో తెస్తున్నందుకు మనందరం ఒకసారి చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో ఆనందం వ్యక్తపరుచుకుని కోరుతా ఉన్నాం. నరసింహరావు గారు, కృష్ణారావు గారు వారిద్దరు కూడా దువ్వాడి నరసింహరావు గారు, రత్నాకరరావు గారు టెలిఫోన్ నంబర్ ఏదైతే ఉండేదో వారందరికీ ఫోన్ చేస్తూ, ఫోన్ కాల్స్ రిసీవ్ చేస్తూ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండేవారు. వారి ఫోన్ నంబరే టోల్ ఫ్రీ నంబర్ అయింది. చాలా మందికి చాలా ఈజీగా ఫోన్ చేయడానికి, వారి సమస్యలు చెప్పుకోవడానికి ఈ నంబర్ పెట్టడం జరిగింది. ఆ నంబర్ ఏమో 9444015929. ఇది టోల్ ఫ్రీ నంబర్. మన కోరట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేసి ఈ సమస్యలు చెప్పుకుంటే మన కృష్ణారావు గారు రికార్డు చేసుకొని ఈ సమస్యను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించి సమస్యలన్నీ కూడా పరిష్కరించడం
చెన్నూరు ఎమ్మెల్యే గారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మేము అడగంగానే వారి విలువైన సమయాన్ని ఇచ్చి మా కొరుట్ల నియోజకవర్గానికి రావడం జరిగింది. మాజీ మంత్రి కీర్తి దశలు రత్నాకరరావు గారు వారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం ఈరోజు వారి అడగగానే ఇట్లా నాన్నగారి పేరు మీద నాన్నగారి ఫోన్ నెంబర్ మీద గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతికి పాల్పడ్డాడు అన్న ఉద్దేశంతో అధికారుల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇతర అధికారుల దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చుడు ఈ విధంగా ఇక్కడ ప్రతి దానిలో కాంట్రాక్టర్లు ప్రతి దానిలో అవినీతి జరిగింది, ప్రతి దానిలో కమిషన్ తీసుకున్నారు అన్న ఉద్దేశంతో నియోజకవర్గాల్ని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి వివేకానంద గారు, ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నూరు గారు, వారు ఇవాళ ఫోన్ నెంబర్ను కంప్లైంట్ నెంబర్గా ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. ఇది విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ 10 సంవత్సరాలలో గతంలో జీవన్ రెడ్డి గారు మంత్రిగా చేసిండ్రు, రత్నాకరరావు గారు కూడా మంత్రిగా చేసిండ్రు. ఏనాడు కూడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్న చరిత్ర లేదు. కానీ ఈరోజు మన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైనా కాంట్రాక్టర్ మీద టెండర్ మీద తీసుకుంటే పోయి ఎమ్మెల్యే ఇంటికి పోయి కలవారి కమిషన్ ఇస్తేనే వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితి ఉండే. దాన్ని రూపుమాపాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ పెద్దల సమక్షంలో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఖాదీ భూములు అసెంబ్లీలో మాట్లాడాలని వివేక్ గారికి చెప్పడం జరుగుతుంది. అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు అనుకోవడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్లు నామినేషన్ మీద తీసుకున్నాడు. అది థర్డ్ పార్టీకి ఇచ్చి దానిలో కమిషన్ తీసుకున్నాడు. ఈ విధంగా నియోజకవర్గంలో ప్రతి దానిలో దోపిడీ చేయడం జరిగింది. నేను నిన్ననే కలెక్టర్ గారికి ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెనుకడ కల్వ కూర్చోలు అంటేనే రాజులని ఫీల్ అవుతుంది. ఇవాళ మన కొరుట్ల మున్సిపాలిటీ మెట్టల్లి మున్సిపాలిటీ నుంచి ఒక 6 కార్మికులను ఇంట్లో పనిచేయించుకుంటుండ్రు. ఈ మున్సిపల్ నుంచి జీతాలు ఇస్తుండ్రు. ఇప్పటికి కూడా ఎమ్మెల్యే కింద కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. అధికారులు మీకు జాత రాకపోతే వెళ్ళిపోండి, కానీ ఇమీడియట్లీ వాళ్ళ ఇంటి నుండి పనులను తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వార్డు వైజ్లో బోరింగ్లు తీసే కార్మికులను తీసుకుపోయి ఇంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి నేను జీవన్ రెడ్డి గారిని ముఖ్యంగా వివేకానంద గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఇమీడియట్లీ. ఎందుకంటే ప్రజలు పన్నులు కట్టి ఒక్కొక్కరికి 15,000 రూపాయల జీతం ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇవాళ ఆయనకు 60,000 రూపాయల పెన్షన్ వస్తుంది, ఆయన కొడుకు 2.5 లక్షల జీతం వస్తుంది, ఎమ్మెల్యే జీతము. మళ్ళా మున్సిపల్ నుంచి ఒక 9 దాదాపు 6 కార్మికులు అంటే 90,000 రూపాయలు. 90,000 రూపాయలు మళ్ళా ఈ విధంగా ప్రజల సొమ్మును వాడుకుంటున్నారు. మీకు జీతం వచ్చింది ఎందుకంటే ఇంట్లో పనులకో విజిల్కో 2.5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా మీరు ఈ విధంగా మన ప్రజల సొమ్మును ఈ విధంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసం? పత్రికల్లో కూడా నేను అడుగుతున్నాను.
ఇప్పటికి 2 సార్లు వచ్చింది. మీరు ఒక్కరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆయన ఆరోపణ చేసిండు మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తుందని ఒక్క రిపోర్టర్ కూడా అడగలేదు. నేను అడుగుతున్న రిపోర్టర్లు కూడా అడగాలేదు. ఎవరి సొత్తు ఇది? ప్రజల సొత్తు. ప్రజల సొత్తును ఇవాళ ఆ విధంగా వాడుకుంటున్నారు. కాబట్టి గారు ఈ సమస్యపై మీరు కూడా ఇమీడియట్లీ స్పందించి అందులోకెళ్ళి పడవలను తీసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఇక్కడ అవినీతి జరగద్దు. ఇప్పుడు ఏదైతే మొన్ననే రేవంత్ రెడ్డి గారు 10 కోట్లు శాంక్షన్ చేయడానికి జరిగింది నియోజకవర్గానికి. నేను అధికారులకు కూడా చెప్తున్నా, ఏదైతే పర్సంటేజ్ ఎమ్మెల్యేకి ఇచ్చేదో దాన్ని ఇస్తే మీరు కూడా సస్పెండ్ అవుతారు, తర్వాత బాధపడకండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో ఒక ఎంఆర్ఓ ఇంటి మీద ఏసీబీ రేడ్ అయితే ఆయన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా కుటుంబాలు బాధపడకుండా, ఎందుకంటే రేపు ఏసీబీ రేడ్ అయినాక మీకు దొరికితే మీ కుటుంబాలు బాధపడతాయి. పాపము ఆ భర్త చనిపోవడం జరిగే ఒక లేడీ ఎంఆర్ఓ యాంటీ కరప్షన్ కూడా దొరికితే వాళ్ళ భర్త చనిపోవడం అవమానం భరించి వాళ్ళ టీచర్ వాళ్ళ భర్త ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను అధికారులందరికీ కూడా ఇస్తున్నా, ఎక్కడ కూడా అవినీతి జరగద్దు. ఒకవేళ మీరు అవినీతి కావాలనుకుంటే వేరే నియోజకవర్గానికి ఓన్రి, కానీ మా నియోజకవర్గంలో మాత్రం అవినీతి అనేది ఉండదు. ఇంకోటి రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలి. నిజాయితీగా పనిచేసే వాళ్ళే ఇక్కడ ఉండాలని చెప్తూ, నిజాయితీగా పనిచేయకపోతే వేరే నిజాయితీగా గల అధికారులు మా దగ్గరికి వస్తారని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం చెప్తున్నారు. పెద్దలు మన జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే ఈ కార్యక్రమం సూత్రధారులు మన నరసింహరావు గారు, కృష్ణారావు గారు, రాజయ్య గారు, ఇతర సీనియర్ నాయకులు, మహిళా మోర్చా ప్రెసిడెంట్, మన కోరట్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సభాధ్యక్షులు గౌడ్ గారు, మొదటిసారి నేను కోరట్ల వస్తున్నాను ఎమ్మెల్యే అయిన తర్వాత. చాలా ప్రేమగా మీరందరూ కూడా నాకు ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జీవన్ రెడ్డి గారికి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల లెక్క మాకు ఆహ్వానించడం జరిగింది. ఇంకొక మంచి కార్యక్రమం నరసింహరావు గారు తీసుకోవడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పినట్టు స్వర్గీయ పూజలు పెద్దలు రత్నాకర్ రావు గారి టెలిఫోన్ నంబరే మనకు ఈ టోల్ ఫ్రీ నంబర్.
ఇంతకుముందు వారు చెప్పినట్టు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం అవినీతి 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 జరిగేది. మీరు అందరు చూస్తారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి కేవలం కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ ఏదైతే ప్రాణహిత చేపల్లో ఉండేనో అది తీసుకువెళ్ళి కాళేశ్వరంలో కట్టడము ఉన్నది. అక్కడ ఒక్క బొట్టు నీళ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మీరు పేపర్లలో చూస్తే ఆ ప్రాజెక్ట్ కూడా అన్ని ట్రాక్స్ వచ్చి అక్కడ ఆ ప్రాజెక్ట్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెలిగేషన్ తీసుకువెళ్ళారు. నేను జీవన్ రెడ్డి గారు కూడా ఆ డెలిగేషన్లో ఉన్నాం. మేము ప్రశ్నించినాం అక్కడ ఇంజనీర్స్, ఎందుకు మీరు ఇంత పెద్ద ప్రాజెక్టు మీరు 2 TMC నీళ్ళే ఇవ్వలేదు, మళ్ళీ దాన్ని 3 TMC అని చెప్పి మళ్ళీ 25,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏదైతే మీరు దోచుకొని దుర్వినియోగంగా ఇష్టం వచ్చినట్టు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో ప్రజలందరూ కూడా సరైన గుణపాఠం వారికి నేర్పించారు. ప్రజల పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ప్రజలు ఒక స్వేచ్ఛ వచ్చింది వాళ్ళందరికీ. నేను కూడా ఆశ్చర్యపడిపోయినా. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంతమంది వచ్చి సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని ప్రజల సమస్యను వినడమే ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే వారి పాపం బాధలో వస్తారు. మనం వారికి టైంకి మాట్లాడుకుంటే పాపం వారి బాధ అట్టనే ఉండిపోతుంది. సో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అహంకారంగా మాకు ఎవరు ఓడించలేరు, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అని ఇప్పుడే 6 ఎంప్లాయీస్ని ఇంట్లో పెట్టుకున్నారంటే అది నిజంగా కరెక్టా లేదా అని ప్రజలే ఆలోచించుకోవాలి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు, ఇది కేవలం ప్రజలకు ఉపయోగపడేలాగా. మహిళలకు ఫ్రీ బస్ సర్వీసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు. నేను నా దగ్గర ఇప్పటి వరకు సుమారు 60 నుంచి 70 అప్లికేషన్స్ వచ్చినాయి. సార్ మాకు ఇబ్బంది ఉంది, మాకు ఎక్కడైనా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి ఏదో ఒక నిధులు మీరు ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు. మీకు అందరూ తెలుసు కోవిడ్ టైంలో అప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి హాస్పిటల్లో బిల్లు ఎక్కువగా వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ ఎక్కడ కూడా కనబడలే. వారు పాపం పేషెంట్ల దగ్గర పోయి మీ సమస్యలు ఏమున్నాయి, మీకు హాస్పిటల్ మంచిగా చేయిస్తాము, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి కూడా ఆ రోజులలో ఆయన మాట్లాడారు. అందరూ కూడా గమనించాలి, ప్రజల సమస్య ఉన్నప్పుడు పక్కకు పెడతారు. ఇప్పుడే మనం చూసినాం ఇక్కడ ఇప్పుడే రిప్రజెంటేషన్ ఏదైతే రిసోర్స్ పర్సన్స్ ENM వాళ్ళు ఇచ్చినారో చాలాసార్లు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. కానీ వారికి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ కాంట్రాక్టర్లు వచ్చి మాకు 100 రూపాయలు అయింది, దాన్ని 500 చేయండి అని చెప్తే ఓవర్ నైట్ కేసీఆర్ జియో రిలీజ్ చేసేవారు. అంటే కాంట్రాక్టర్లకు ఏదైతే ప్రాధాన్యత ఇచ్చిందో కేసీఆర్ ప్రజల గురించి మర్చిపోయినాడు. అంటే అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒక సరైన గుణపాఠం వారికి నేర్పించినారు. నేను చాలాసార్లు కూడా ఇదే కోరడం జరిగింది. ఈ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే వేలాది ఎకరాలు హైదరాబాద్లో దోచుకున్నారు, మిషన్ భగీరథలో దోచుకున్నారు. మిషన్ భగీరథ అయితే నేను మా నియోజకవర్గంలో ఒక రివ్యూ పెట్టినప్పుడు అన్ని పాత పైపులు పెట్టినారు. ఆ పాత పైపులు కూడా డ్యామేజ్ అయిపోయినాయి, అది వాడుకునే పరిస్థితి లేదు. ఈ అన్ని అంటే అవినీతి మీద అవినీతి. కేవలం కాంట్రాక్టర్, మీకు తెలుసు ఆ కాంట్రాక్టర్ ప్రపంచంలోనే ఒక పెద్ద ధనికుడు అయినాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మొన్న రేవంత్ రెడ్డి గారితో కూడా కలిసినప్పుడు నేను ఇదే వారికి చెప్పాను. ఈ ఆర్థిక పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తారో మేము ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పేవారు, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినాడు కేసీఆర్. అప్పుడు ఎవరు నమ్మలేదు. కానీ మొన్న వైట్ పేపర్ శ్వేతపాత్ర తీసినప్పుడు మన అందరికీ అర్థమైంది 7 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. చూసుకుంటే సుమారు ఈ 7 లక్షల కోట్లలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చు, అందరికీ భూములు కొని 3 ఎకరాల భూమి ఇవ్వచ్చు. అంటే ప్రజల గురించి మర్చిపోయి ప్రత్యేకంగా
అన్ని నియోజకవర్గాలలో ఎక్కడ పోయినా కానీ చూస్తే రోడ్ల పరిస్థితి అట్లనే ఉంది, నీళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. రేవంత్ రెడ్డి గారు మొన్న రెండు మీటింగ్లో కూడా ఇదే చెప్పారు. మనము టాప్ ప్రయారిటీతో నీళ్ళందరికీ కూడా అందించాలి. రూరల్ రోడ్స్ 5 కోట్ల రూపాయల వరకు మీరు ఖర్చు పెట్టి మరమ్మతు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాపాలన, ఈ ప్రభుత్వము కేవలం ప్రజల కోసమే. ప్రజలు మీ దగ్గర ఉండాలి, నాయకులందరూ కూడా ప్రజలతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, అందరం కూడా పాటిస్తూ ప్రజల సమస్యల గురించి మనము చర్చించుకొని పరిష్కరించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి భరోసా అన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీ అందరితో మేము ఉంటాము, మీకు ఆదుకుంటాము, మీ సమస్యలు పరిష్కరిస్తాము. ఏ సమస్య అయినా కానీ ఇక్కడ పరిష్కరించే సమస్య ఇక్కడనే సాల్వ్ చేస్తాము. కానీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకువెళ్ళేది ఉంటే అది కూడా, ఎందుకంటే వారు ఒకటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ని, ఇనుప కాంచాలలో ఉన్న ప్రగతి భవన్ని కూడా కూలగొట్టి అక్కడ ప్రజలు పోవచ్చు, మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సెక్రటేరియట్లో కూడా మీరు ఇవాళ సెక్రటేరియట్ పోతే అక్కడ అందరూ ప్రజలు వాళ్ళు ఈ సెక్రటేరియట్ పోతున్నారు సార్, మాకు ఈ సమస్య ఉందని చెప్పి. అంటే ప్రజల పాలన ఉంది. అట్లానే ఏదైతే టోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేయడం జరిగిందో ఈ టోల్ ఫ్రీ నంబర్లో కూడా మీరందరూ కూడా మీ సమస్యలు చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక కోణం అన్నమాట. ఈ ప్రజాపాలనలో ప్రజల సమస్యలు ఇమీడియట్గా మాకు మీరు చెప్పండి, మేము మీకు బుక్లో రాసుకొని మీ అందరికీ కూడా మళ్ళీ రిప్లై చేస్తామని చెప్పి ఏదైతే వారు ఇప్పుడే చెప్పారో చాలా మంచి విషయము. మీ అందరికీ కూడా నేను ఇంతకుముందు మీటింగ్లో కూడా ఇదే చెప్తాను. మా స్వర్గీయ రత్నాకర్ రావు గారు కూడా మా ధర్మపురి ఎమ్మెల్యే ఉండి వారు అక్కడ కూడా నేను ఎంపీ అయిన తర్వాత చూశాను. అన్ని వర్గాలకు అందరికీ కూడా సమన్వయం చేసి అందరికీ వాళ్ళు న్యాయం చేసేలాగా ఎప్పుడు కూడా వారు నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటి కుటుంబం నుంచి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మన ప్రజలకు మీకు సేవలు చేస్తారని చెప్పి మీ అందరితో మళ్ళొకసారి చెప్తూ, నేను చాలాసార్లు జీవన్ రెడ్డి గారితో ఎప్పుడు వెళ్ళినా ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారు నిజంగానే రాజకీయాలలో ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడే ముదిరాజుల మీటింగ్ ఉంది, వారు ఎంత స్పష్టంగా వారికి అర్థం చేపించిందంటే ఎట్లా గ్యారంటీ ఎప్పుడు అమలు అవుతుంది, ముదిరాజుల సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక మంచి రాజకీయ నాయకుడు, మన సీనియర్ నాయకుడు వారు కూడా ఇక్కడ రావడము, మనందరితో మీకు అందరికీ భరోసా ఇప్పించడము. నేను మా ధర్మపురిలో చాలా చోటు చూశాను. వారు ఎమ్మెల్సీ ఫండ్ నుంచి చాలా మందికి న్యాయం చేయడం జరిగింది. మన కోరట్లో కూడా ఇదే ప్రాంతానికి తొందరలోనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్కి, నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సీట్ మీరందరూ కూడా వారికి పెద్ద సంఖ్యలో గెలిపించే అవసరం. వారు సమస్యలు మంచిగా అర్థం చేసుకుంటారు, సమస్యలు మంచిగా ప్రజెంటేషన్ చేస్తారు, అర్థమయ్యేలాగా ఆఫీసర్కి కూడా వారు మాట్లాడగలుగుతారు. అలాంటి వ్యక్తి మనకు పార్లమెంట్లో ఉంటే మన సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. మీరందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తూ వారికి పెద్ద సంఖ్యలో గెలిపించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. వారికి మేము ఆహ్వానిస్తున్నాము.
వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు శాసనసభ్యులు కృష్ణారావు గారు, పట్టణ అధ్యక్షులు గంగారావు గారు, మండలాధ్యక్షులు కొనతం రాజన్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణు గారు, కౌన్సిలర్లు మరి భూషణం గారు, కమలా మధు గారు, అలాగే మరి గంగాధర్ గారు, గంగలింగం గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీద్దీన్ గారు, మరి నయీం గారు, అలాగే వాసిం గారు, మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ మరి పెద్దలిద్దరి మధ్యలో వారి చేతుల మీద ఆవిష్కరించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పెద్ద రత్నాకర్ గారు, జీవన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక నిజాయితీ రాజకీయ నాయకులు. ఇవాళ ఎవరైనా ఉన్నారంటే నాన్నగారు లేరు, కానీ ప్రస్తుతానికి ఇవాళ పేరున్నది జీవన్ రెడ్డి గారు ఒక్కరే అని మీ అందరి ముందు తెలియజేస్తాను. వారు నాన్నగారు ఎట్లయితే వారు ఫోన్ ఎత్తేదో వీరు కూడా రాత్రి 11 కానీ 12 కానీ ఏ సమయం లేకున్నా కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరి ఈ ప్రాంత ప్రజలకు వారు గత 40-50 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటి కూడా గతంలో ఎంత ఉత్సాహంగా పనిచేసేవారు ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. మరి ఏది కానీ వారితో అయితే అవుతుందని చెప్తారు, కాకపోతే కాదని చెప్తారు. వేరే రాజకీయ నాయకులు లెక్క ఇంటి చుట్టూ తిప్పించుకునే అలవాటు వారికి లేదు. ఎందుకంటే నేను చూసినాను, అయితే అవుతుంది లేకపోతే లేదని చెప్తారు. నాన్నగారు ఎట్లా అదే విధంగా చెప్పేది. ఇప్పుడు మన గౌరవనీయులు వెంకటస్వామి గారు వారు ఎట్లా ఉండడం మా నాన్నగారికి వారికి దగ్గర సంబంధం ఉండే. మరి అట్లే మరి వివేక్ వెంకటస్వామి గారికి మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి మాకు దగ్గర అనుబంధం ఉన్నది. వారు కూడా అని అయితే అవుతుందని చెప్తారు, కాకపోతే కాదని చెప్తారు. మరి అలాంటి నాయకులు మనకు అవసరం. వట్టిగానే ఇంటి చుట్టూ తిప్పుకుంటా పనులు కాకుండా మరి వాళ్ళని బాధ పెడితే సరైనది కాదు. మరి అలాంటి నాయకుల ముందు ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ మనం విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ మరి సమయం తక్కువ ఉన్నది. ఎందుకంటే మళ్ళీ మెట్పల్లిలో కూడా ఒక ప్రోగ్రామ్ ఉన్నది, బైపాస్ ల్యాండ్ అక్విజిషన్. వాళ్ళు చాలా మంది రైతులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద జీవన్ రెడ్డి గారికి వివేక్ వెంకటస్వామి గారికి దాని గురించి చాలా తెలుసు కాబట్టి అధికారులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి గంగాధర్ గౌడ్ గారు ఐలాపూర్ నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి, అదేవిధంగా కాశిరెడ్డి గారు పైడిమడుకు నుంచి వెళ్ళి సింగిల్ విండో డైరెక్టర్ వారు, శ్రీకాంత్ గారు వైఎస్ఆర్సీపీ మరి పట్టణాధ్యక్షులు దాదాపు 500-600 మందితో ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అదే పెద్ద జీవన్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే జగిత్యాల కంటే కూడా మనం ఎక్కువ మెజార్టీ ఇవ్వాల్సిందిగా నేను అందుకే పట్టుబట్టి ప్రతిసారి ఏ ప్రోగ్రాం చెప్పినా అన్న కారణకుండా వస్తూ ఉన్నారు. మనం నిరూపించుకుందాం. పెద్ద మెజార్టీ కొడుకులను ఇదివర్గం నుంచి ఇవ్వాల్సిందిగా నేను అందరినీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పట్టణ అధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రతినిధిగా కొండం తిరుపతి గారు కూడా టీసీకేఎల్ జిల్లా అధికార ప్రతినిధిగా కొండం తిరుపతి గారు కూడా పెద్దలు జీవరెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు అందించాల్సిన కోరుతా ఉన్నారు. అదేవిధంగా బీసీసీఎల్ మండల ప్రధాన కార్యదర్శిగా ముంజ రాజమ్మ కూడా తీసుకోవాల్సిన కోరుతున్నారు. ముంజ రాజం థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా పెద్ద రత్నాకర్ గారు వారు ప్రజా జీవితంలో ఈ విధంగా
అనునిత్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో సేవలు చేయడం జరిగిందో ఆ స్ఫూర్తితోని వారి తనయులైనటువంటి కృష్ణారావు గారు, నరసింహరావు గారు వాళ్ళ వారి టెలిఫోన్ నెంబర్ అంటే ఈ ప్రాంతంలో అందరికీ ఇది సుపరిచితం 9440152929. నాకు నా నెంబర్ గుర్తుంటుందో కానీ వారి నెంబర్ గుర్తుంటుంది. నా నెంబర్ గుర్తుంటుందో ఉండదు అంటే కారణం ఏంటంటే నాజా చేసుకునే అవసరం రాదు, కానీ వార్త ఎప్పుడు నాకు చేసే అవసరం వస్తుంది. ఆ నెంబర్ ఏదైతే వాళ్ళ ప్రజలకు టోల్ ఫ్రీగా అందుబాటులో వచ్చే విధంగా మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నా చెప్పండి. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకులు, ఆనాటి పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం ఏదైతుందో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిత్రుడు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, ఈరోజు వివిధ గ్రామాల నుండి ఇటు ఐలాపురే కానీ, బయటపడే కానీ, మాదాపూర్ కానీ, ఊర్లో పట్టణమే కానీ అనేక మంది మిత్రులు గంగాధర్ గౌడ్ నాకు అంత పరిచయమే, కానీ ఇంతకాలం కొద్దిగా అటో ఇటో అన్నట్టు ఉంటారు అన్నట్టు. అంటే ఈ అటో ఇటో ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వాళ్ళ గ్రామాల అభివృద్ధి ప్రధానమే. ప్రజా జీవితంలో ఏ ప్రజాప్రతినిధి కానీ వాళ్ళ గ్రామాల అభివృద్ధి కావాలి, వాళ్ళ ప్రాంతం అభివృద్ధి కావాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అధికార పార్టీ ఉంటే సాధ్యమవుతుంది భావనతో కొంత మరి భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ వాళ్ళ మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి, భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక భావన తపనతోని వీళ్ళ ఐలాపూర్ గంగాధర్ గౌడ్ గారు, వారి అనుచరులు, బయటమడు కాశిరెడ్డి గారు, వారి మిత్రులు, సహచరులు, ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నుండి కాంగ్రెస్ చెందిన సత్యనారాయణ గారి యొక్క సహచరుడు శ్రీకాంత్ గారు, ఇతర మిత్రులందరినీ కాంగ్రెస్ లో హృదయపూర్వకంగా అభినందిస్తూ సమావేశంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి యొక్క ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు, యువ మిత్రులు, మా పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ప్రజా జీవితంలో మనం ఆదర్శంగా తీసుకునేటువంటి నాయకుడు ఎవరు ఉన్నారు అని చెప్పంటే రత్నాకర్ గారు అని చెప్పి చెప్పక తప్పని చెప్పండి. రాజశేఖర్ గారు ఏదైతున్నదో అంటే నేను గమనించిన గారు చెప్తున్నాండి, రత్నాకర్ గారు అంటే వారికి మొత్తం ఆనాటి క్యాబినెట్ లోనే కాదే మొత్తం కాంగ్రెస్ పార్టీలో అత్యంత గౌరవనీయులు ఎవరు అంటే రత్నాకర్ గారు. వారి ప్రజా జీవితం సర్పంచ్గా ఆరంభించేసి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజాసేవలు అందింపజేసింది. వారు పెద్ద విద్యావంతులు కాదు, ఆ మధ్య మెట్రికులేషన్ గౌరవం కూడా వారు అన్నాడు. కానీ ప్రాంత అభివృద్ధి కొరకు ఏదైతుందో ఇవాళ రైతాంగానికి కావాల్సిన కాలువ నీళ్ళే కానీ, పంటలకు మద్దతు ధరే కానీ, నిరుద్యోగ యువతకు దోహదపడే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పనే కానీ, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమం ఏవైనప్పటికీ కూడా తన ప్రాంతానికి ప్రాతినిధ్యం రావాలి. ఆ విధంగా చెప్పంటున్నాను. ఇప్పుడే అక్కడ వెంకటాపురం చెప్పింది పశు వైద్య కళాశాల అంటే ఎవరు కూడా ఊహించరు. కొరుకు లేని పశు వైద్య కళాశాల ఏంటని చెప్పాలి. వారు ఏం చెప్తున్నదో నేను జగిత్యాలలో వ్యవసాయ కళాశాల అంటే రాష్ట్రంలో వ్యవసాయ కళాశాల దాదాపు అనుకుంటే ఒక 5-6-10 దాకా రావచ్చునే. కానీ పశు వైద్య కళాశాల రాజేంద్ర నగర్ తదుపరి ఏదైతుందో ఉండేది కేవలం 1 కోట్లు మాత్రమే చెప్పండి. మనం ఏదైతుందో వైద్యానికి ఎక్కడికైనా పోతాం, పశువులు పోలేవి. రైతుకు ఏదైతుందో వ్యవసాయానికి ప్రధానం అనేది ట్రాక్టర్లు ఎంత వినియోగంలోకి వచ్చినా వీళ్ళు పశువులు ప్రధానమని చెప్పండి. ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ పశు వైద్యశాలపై దృష్టి కేంద్రీకరించి ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మిత్రుడు వివేక్ గారు మాకందరికి స్ఫూర్తిదాత. రత్నాకర్ గారు ప్రజాసేవలు ఏ విధంగా స్ఫూర్తిదాత అని చెప్పని పేర్కొన్నానో వివేక్ గారు ఉద్యమంలో మాకు స్ఫూర్తిదాత అని చెప్పంటారు. రియల్లీ మీకు కొంత ఏదైతున్నదో ఇదా ఏదా పోయేదా గిట్టే చెప్తారని చెప్పి అనుకుంటున్నాను. యూ మేడ్ ఇట్ ప్రాక్టికల్, వాస్తవం చెప్పంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో మేము 2009లో చేసిన అభివృద్ధి మా కళ్ళ ముందు. సరే రాష్ట్రం ఏర్పడే 10 సంవత్సరాలు
2014 నుండి ఏదైతుందో 23 వరకే. రాష్ట్రం ఏర్పాటు అంటే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినట్టు అభివృద్ధి కార్యక్రమాల కంటే మిన్నగా చేయడం జరుగుతుంది చెప్పి భావించారు. ఉమ్మడి రాష్ట్రం కంటే మిన్నగా నిధులే కానీ నీళ్లే కానీ నియామకాలు కానీ ఏదైనా కానీ చెప్పట్లేదు. ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువతనే తెలంగాణ వస్తే మాకు ఇంటికి కొను వస్తుంది, మా పిల్లలు ఏదైతే ఉద్యోగం స్థిరపడతారని చెప్పని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారని చెప్పంటారు. ఎన్నికలప్పుడు అయ్యవ మాది కొన్ని పొలాలు మాత్రం ఏదైతే ఉన్నదో ఆ అయ్యవ మా కొట్టే కూడా చేసిందని చెప్పండి. వాళ్ళు ఉండు మాత్రం ఉంది అయ్యవ ఓటు కాడికి వచ్చారు కదా, అవ్వ ఓటు ఎట్లా మంచిదని మరి కాలు గుర్తుకెయ్యాలి. అరే ఏం కూడా కట్టడం ఏంద్రా అంటే నాకు నౌకరు ఏమైంది నౌకరు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజనతో మన ప్రాంతానికి వచ్చిన ఉద్యోగాలు అవి కూడా పూర్తిస్థాయి భర్తీ చేయమని చెప్పట్టు నేను. మీరు మొన్న ఈ మధ్య 2022 మార్చిలో బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందా, రాష్ట్రంలో 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పండి. అంటే ఏంటి, నువ్వు అదనపు ఉద్యోగాల క్రియేషన్ లేదు, ఉన్న ఉద్యోగాల భర్తీ లేదని చెప్పంటే చివరికి నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలతో జీవితం అంటే వాళ్ళ భవిష్యత్తు అసలు ఊహించుకోలేక ఇవాళ మొన్న ప్రభుత్వం ఏదైతే మార్పిడికి ఆ యువత కారకులు చెప్పండి. ఇవాళ నిరుద్యోగ యువతే కానీ దళితులు బలహీన వర్గాలు అందరూ కూడా చెప్పండి. అందుకే రాష్ట్రం ఏర్పాటుతోని మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే కాదు, దాని కార్యరూపం దాల్పిప చేసే విధంగా చెప్పంటున్నాను. మిత్రులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ మధ్య 7,000 స్టాఫ్ నర్సెస్ ఏదైతుందో వారి నియామక పత్రాలు ఇచ్చారు. మనకు అనునిత్య సేవలు అందింపజేసే ఒక పోలీస్ శాఖ ఉందా? అందరికన్నా విమర్శలకు ఎక్కువ ఎవరు గురవుతారు అంటే ప్రజా జీవితంలో ప్రజా నాయకులు, రాజకీయ నాయకులు, తర్వాత పోలీసులు. ఎవరిని కోపంచినా రాజకీయ నాయకులు అంటారు, తదుపరి విమర్శకు గురవుతారు పోలీసులు. మళ్ళీ ఎవరికి ఆపద వచ్చినా అక్కడ నిలబడ్డాడు ఎవడు అంటే వాళ్ళు కదా పోలీసు. అటువంటి పోలీస్ శాఖను కూడా నిర్వీర్యం చేసి 1,500 కానిస్టేబుల్ పోస్టులు ఏదైతుందో పరీక్షలు నిర్వహించేసిండ్రు. 15,000 నియామక పత్రాలు ఇవ్వడంలో ఎందుకు మరి జీతాలు ఇవ్వబడతాయని చెప్పాలి. ఫిబ్రవరి చివరిలోగా ఆ 15,000 మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఈ పోలీస్ శాఖలో నియామక ఉత్తర్వులు కల్పింపజేసే విధంగా నిన్నే ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు. సంవత్సర కాలం తిరిగే లోపల 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో అంగట్లో సరుకు అమ్మకాన్ని పెట్టినట్టు అయిపోయిందని చెప్పంటారు. నిరుద్యోగ యువతకు విశ్వాసం కలిగించాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకతకు మారు పేరు, ట్రాన్స్పరెంట్, నీతి నిజాయితీలు స్వచ్ఛందంగా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరుగుతున్న విశ్వాసం కలిగించాలి. ప్రశ్నపత్రాలు లీకేజ్ అంటే ప్రశ్నపత్రాలు లీకేజ్ ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలు లీకేజ్ అయిన తర్వాత అంగట్లో అమ్మకానికి లభించిన తర్వాత ఎక్కడి ఇందుకైనా తెలంగాణ కోరుకున్నది దాని మొత్తం ప్రక్షాళన చేయబడే విధంగా ఏదైతుందో వాళ్ళతో రాజీనామాలు చేయడం, కొత్త నియామకం చేయడం. మీకు ఇవాళ ఇది ఉగాది, మళ్ళీ ఉగాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కాదు, ప్రతి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు. 4 సంవత్సరాలలో ఈ 2 అదనంగా ఇంకా 4 అంటే 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేయబోతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం గమనించి చెప్పండి. అవన్నీ కూడా అంత నెల 15 రోజులు ఇంకా 2 నెలలు కాలేదు. నాకు ఇది అర్థమే కాదు. మరి ఇత్రం పెడితే పంట వండడానికే 4 నెలలు కావాలా? నువ్వు ఏమి ఇత్రంలో పెట్టవా? 4 నెలల కడ ముందే పంట వస్తుందా? అరే 100 రోజులు 100 దినాలంటే కూడా ఓపిక లేక ఏమో అంటే ఎందుకు? వీళ్ళ కాంగ్రెస్ ఎట్లా అమలు చేస్తున్నది, చేయబోతున్నది, నేను అడిగినోడి కావాలి. మనం చెప్పింది 100 రోజులు అన్నాం, 2 అమలు చేసినాం. ఇలా ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళలకు రవాణా సౌకర్యం, 10 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేసినాం.
రేపు ఏదైతుందో మన ఆడబిడ్డలకి ఏదైతుందో వంట సరుకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అమలు చేయబోతున్నాం. నిరుపేద వర్గాలకు ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నాం. ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతుందో 5 లక్షలు, దళితులకైతే 6 లక్షలు అయితే చెప్పంటున్నా ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇవన్నీ ప్రకటించాను. 100 రోజులు అమలు చేస్తామని చెప్పని ప్రకటించి అమలు చేయబోతున్నాం. కానీ ఏంటి వీళ్ళు ఎట్లా చేసేటట్లు అడిగినోడే ఎప్పటికీ వీళ్ళు ఏమైతుందంటే వాళ్ళు తెలుసు మనం చేస్తామని చెప్పని అడిగినోడు ఏమనుకుంటాడు, నేను అడుగుతున్నా ఇవ్వండి. అరే నువ్వు అడుగుడు కాదురా, మా ఆలోచనతో ఏదైతుందో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము అమలు చేస్తామని చెప్పాలి. నీళ్ళకే కాదు, నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఏం చేసినావు పోయి? ఎంతమంది నిరుద్యోగులకు నౌకర్లు ఇచ్చినావు? ఎన్ని ఇండ్లు గృహ నిర్మాణం చేసినావు? చెప్పని చెప్పంటున్నా. ఉన్నొక్క కట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏది ఇస్తుందో నీలమట్టం అయిపోయింది. ఇప్పుడు వెళ్తుంది ఇక్కడ చెప్పి కమిషన్ల ప్రాజెక్టు కేవలం 38,000 కోట్లతో నిర్మాణం చేయగలిగే అవకాశం ఉన్న ప్రాజెక్టు అక్కడ పెద్దల వెంకటస్వామి గారు ఏది ఇస్తుందో మరి చొరవ తీసుకుని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరిట నిర్మాణం చేపట్టబడే విధంగా కార్యక్రమం రూపకల్పన చేస్తే 1,20,000 కోట్లు చేస్తుంది. ఎక్కడ 35,000 కోట్లు, ఎక్కడ 1,20,000 కోట్లు, 3 అంతలు చెప్పంటున్నాను. ఎడికలు తెచ్చి అప్పు తెచ్చి పెట్టి ఇవన్నీ ఎవడు కట్టాలైనా? పుట్టబోయే ప్రతి బిడ్డ 7 లక్షల కోట్ల అప్పు అంటే అబ్బా మనంతా 4 కోట్ల జనాభా ఉంటుందమ్మా. 3.5-4 మధ్య నడుస్తుంది చెప్పండి. పుట్టబోయే ప్రతి బిడ్డ అది పుట్ట ముందే 1,50,000 రూపాయలు అప్పుతో పుడుతుంది. అది పుట్టాలో ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ పుణ్యం అని చెప్పాలి. आना नया भी सोचना पड़ रहा है, आना नया भी सोचना पड़ रहा है. दिन ऐसा हो गया बोल रहा हूँ. 5 సంవత్సరాల లోపల ఏదైతుందో ఆయన 10 ఏళ్ళు చేసిన పాపాలు అప్పులన్నీ ఒక కొలికి తెచ్చి ఈ 5 సంవత్సరాలు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టే విధంగా ప్రభుత్వం పాలన కొనసాగాలి. అంటే 5 ఏళ్ళన్నా 15 సంవత్సరాల పాలన చేయాలి. పోయిన 10 సంవత్సరాలు దొరగారి పాలన, దాన్ని గాడిలో పెట్టాలి. ఆ అప్పులను ఏదైతే కొలికి తీసుకురావాలి. ఈ 5 సంవత్సరాలు మనం ప్రతిపాదించిన ప్రణాళిక అమలు చేపట్టాలి. అంటే ఏంది, 5 సంవత్సరాల కాలంలో ఎవరైనా 5 సంవత్సరాల యొక్క కార్యక్రమాల అమలుకు కార్యక్రమం రూపొందిస్తారు. మన మీద బరువు ఏమైంది? 5 ఏళ్ళది కాదు 15 ఏళ్ళ బరువు మన పడుతుందని చెప్పంటుంది. చూడండి దయచేసి అని చెప్పంటుంది. ఏది ఏమైనా కానీ రాబోయే కాలంలో సరే ఇక్కడ శాసనసభ్యులు మనకి గెలవలేకపోతున్నాయి. నేను చాలా కాలం చెప్పాను. మా అదృష్టం ఏంటంటే నాకు అందరికి గెలవాలని తాపత్రయం ఉంటుంది. గెలవాలంటే ఒక పట్టుదలతో పోరాటం చేస్తామే. ఎన్నికల్లో ఫలితాలు ఏదైతుందో వివిధ అంశాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. ఎన్నికల్లో ఫలితాలు ఏదైతుందో వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. మాకు ఏదైతే పరిస్థితులు కలిసి రాలేదు. వివిధ అంశాలు మాకు ఏదైతుందో నెగిటివ్గా ఏదైతుందో ప్రభావితమైనవి. కానీ ఒక తృప్తి ఏంటంటే మీకు గెలవకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. రేపు ఏదైతుందో ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో జగిత్యాల నియోజకవర్గమైన కోట్ల నియోజకవర్గం కానీ ఏ అభివృద్ధి జరగబోయేటువంటి అభివృద్ధిలో ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా మీకు కల్పించబోయేటువంటి సౌకర్యాలు అన్ని కూడా కల్పింప చేసే బాధ్యత ఏ విధంగా జగిత్యాల శాతం నియోజకవర్గానికి నేను చేపడుతున్నో కోట్ల నియోజకవర్గాలు మీకు నరసింహరావు చేపడుతున్నాను. మీరు ఏమాత్రం దాని పట్ల ఏదైతే ఎన్నుకోవాల్సిన అవసరం లేదు చెప్పంటున్నాం. ఇప్పుడే కృష్ణారావు ఏదైతుందో మనకి ఏదైతుందో ఒక ప్రశ్నించే అటువంటి ఒక గొంతుకని చెప్తూగానే అటువంటి గొంతుకని విడుదల చేసింది. మేము ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రశ్నించే ఒక అవకాశం మీకు కల్పించింది. రాబోయే కాలంలో ఏదైతుందో అభివృద్ధి శిక్షణంగా రత్నాకరరావు గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కోట్ల ప్రాంతం నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పని భావన వ్యక్తం చేస్తూ ఆ విధంగా చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు మిత్రుడు నరసింహరావు గారికి నేను ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పంటూ నేను
ఆ బాధ్యత చెప్పంటూ నేను జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామి నిలపడానికి మనం చూస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గడ్డం బాలరెడ్డి గారు ఒకసారి అదేవిధంగా గడ్డం బాలరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కామెంట్ గారు మంత్రి వెంకటేశ్వర గారు అంగన్వాడీలు అదేవిధంగా రావులపేట ప్రతాప్ గారు రిప్రజెంటేషన్ డిఎస్సీ క్వాలిఫైడ్ రావులపేట ప్రతాప్ గారు రావులపేట ప్రతాప్ గారు డిఎస్సీ క్వాలిఫైడ్ రిప్రజెంటేషన్ ప్రతాప్ గారు దయచేసి అయిన వాళ్ళు అందరూ అక్కడ డిఎస్సీ 95 క్వాలిఫై అభ్యర్థి 98 డిఎస్సీ 95 క్వాలిఫై అభ్యర్థులు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్మల సత్యనారాయణ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ లైన్ గారు వసీం భాయ్ తిరుమల వసంత గారు కూడా సర్పంచ్ తీసుకెళ్దాం